శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం కూర్మ పురాణాంతర్గతంగా ఉన్న రహస్యాల్ని పురాణ రహస్యాల కార్యక్రమంలో చెప్పుకుంటున్నాం. ఈటీవీ లైఫ్ చక్కటి వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా అనేక మందికి కూర్మ పురాణ విశిష్టతని విశేషాలని తెలియపరుస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇవాళ ఒక కీలకమైనటువంటి ఘట్టం. పరమేశ్వరుడి అనుగ్రహంతో బ్రహ్మ యథాపూర్వము సృష్టి ఎలా చేయబోతున్నాడు, ఏం చేశాడు, నవబ్రహ్మలు ఎలా వచ్చారు కొంత చెప్పుకున్నాం. మిగతాదంతా ఇవాళ చెప్పుకోబోతూ ఉన్నాం. కూర్మమూర్తి చెప్పడం మొదలుపెట్టాడు ఋషులందరికీ కూడా. నాయన, ఆ రోజు మహేశ్వరుడు ఇలా చెప్పాడయ్యా, ఆ చెప్పిన అంశాల వల్ల సృష్టిలా జరుగుతోందయ్యా. ఏవం సృష్ట్వా మరీచ్యాదీన్ దేవదేవ పితామహ సహైవ మానసైః పుత్రైస్తతాప పరమం తపః. ఈ విధంగా మరీచి మొదలైన వాళ్ళని సృష్టిస్తే దేవదేవుడైనటువంటి ఆ మహానుభావుడు వాళ్ళందరూ కూడా చక్కగా బ్రహ్మమానస పుత్రులు అని పేరు తెచ్చుకొని తపస్సు చేసుకోవడం ఆరంభించారు. తస్మై తపతో వక్త్రాత్ రుద్ర కాలాగ్ని సన్నిభః త్రిశూలపాణిరీశానః ప్రాదురాసీత్ త్రిలోచనః. అలా తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మ ముఖంలోంచి ప్రళయ అగ్నితోటి కూడినటువంటి భయంకరమైన త్రిశూలాన్ని చూసి అది ధరించినటువంటి వాడై 3 కళ్ళు కలిగినటువంటి వాడైనటువంటి ఆ త్రిలోచనుడైన రుద్రుడు ప్రత్యక్షమయ్యాడయ్యా. అలా ఆయన వచ్చినటువంటి ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే చాలా అద్భుతమైన రూపంతో వచ్చాడండి. అర్ధనారీ నరవపు దుష్ప్రేక్ష్యోతి భయంకర. సగం శరీరం స్త్రీ రూపంగా, సగం శరీరం పురుష రూపంగా ఉందట ఆయనకి. ఆయన్ని చూడు వీలు కాకుండా చాలా కష్టంగా ఉన్నాడయ్యా. అలాంటి ఆ మహానుభావుడు త్రిశూలపాణి, త్రిశూలాన్ని ధరించాడు. బ్రహ్మ, నిన్ను నువ్వు విభజించుకో, సృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు, ప్రకృతి శక్తి ఆత్మ చైతన్యం ఈ 2 ఉంటే తప్ప సృష్టి కాదు అనే విషయాన్ని చెప్పి, దానివల్ల ఆ విషయం ఆయనకు అర్థం కాగానే అంతర్ధానం అయిపోయాడు పరమేశ్వరుడు. చూడండి, పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, నాయనా, నువ్వు సృష్టి చేయడానికి పూనుకున్నావు కదా, ఇప్పటిదాకా రుద్రగణాలు ఇవన్నీ మేము సృష్టి చేశాం కదా, నీకు మానసపుత్రులైతే వచ్చారు కానీ వీళ్ళు తపస్సును చేసుకుంటూ ఉన్నారు కదా. ఇప్పుడు నీకు రహస్యం చెప్తానయ్యా. ఎలా అయితే నన్ను నేను సగం స్త్రీగా సగం పురుషుడిగా మలుచుకున్నానో అలా ఈ సృష్టి మొత్తము కూడా జరగాలి, అలా మలుచుకోవడం తెలుసుకో అనే జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. ఎలా అంటే పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత
ఆకాశాద్వాయు వాయోరగ్నిరగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నమన్నాత్ పురుష. ఇది సృష్టిక్రమం. ఇప్పుడు దేవుణ్ణి చూపిస్తావా అని అడుగుతారు చాలామంది. బాగుందయ్యా, ఆకాశాన్ని నువ్వు నాకు చూపిస్తావా అంటే వాడేం మాట్లాడగలడు? ఆకాశాన్ని మొత్తాన్ని చూపించగలిగిన వాడు ఎవడైనా సమర్థుడు ఉన్నాడా? నీకు అనుచూపు మేరలో ఎంత ఆకాశాన్ని చూడగలవో అంతే చూస్తావు, కానీ ఆకాశాన్ని అంతా చూడగలిగే శక్తి ఎవరికైనా ఉందా? ఆ పరమాత్మను చూపించమంటున్నావు, ఆకాశాన్నే నువ్వు చూపించలేవు. పోనీ వాయువుని చూపించగలవా? వాయువుని నువ్వు చూపించలేవు, వాయువు అంతటా నిండి ఉందే. పోనీ అగ్నులన్నిటినీ ఒకటేసారి నువ్వు చూపించగలవా? చూపించలేవు. అందులో కట్టె పుల్ల లోపల దాక్కున్నటువంటి అగ్ని కూడా ఉంటుంది. ప్రతి వస్తువు లోపల అగ్ని ఉంది. అగ్నులన్నిటినీ నువ్వు చూపించగలవా? చూపించలేవు. ఏమంటే నీళ్లు మొత్తం ఒకసారి ఎవడైనా చూపించగలడా? మానవుడి యొక్క నేత్రాలకు కానీ మేధకు కానీ జలాలు నీళ్లు అన్నీ ఒకటేసారి చూడగలిగే శక్తి ఉందా అండి? లేదు. భూమి నుంచి పంచభూతాలనే నువ్వు పూర్తిగా చూడలేకపోతున్నావే, ఈ ఐదిటికి మూలమైనటువంటి పరమాత్మను నువ్వు ఎక్కడి నుంచి చూస్తావయ్యా? ఆ పరమాత్మ సంకల్ప మాత్రము చేత తనని తాను రెండుగా విభజించుకున్నాడు. చాలా పిచ్చిగా మాట్లాడతారు కొంతమంది వచ్చి, అయ్యా దేవుడు లేడు, నీ మొహం నీ తలకాయ అని తిట్టాలి వాడిని వెంటనే. ఎందుకు దేవుడు ఉన్నాడు అంటే, ఓ బొమ్మ చక్కగా పటం పెట్టుకున్నాడు ఎవడో, ఆ పటం మీద మనిషి చెవులు, కళ్ళు, తలకాయ, బొట్టు, పాపిడి, నోరు, ముక్కు, చర్మము అంత అద్భుతమైనటువంటి బొమ్మ వేశారు క్యాన్వాస్ మీద. మీకు ఆ బొమ్మను చూడంగానే ఏమనిపిస్తుంది? ఓ ఎవడో కానీ బొమ్మ బాగా గీశాడండి అంటాం. అంతేగాని గాలి వచ్చిందండి, ఆ గాలి వచ్చి ఉన్నట్టుండి ఈ బ్రష్లు ఇవన్నీ ఎగిరిపోయి అద్భుతంగా ఈ చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ కూడా వాటంతట అవే గీసేసుకున్నాయండి అని చెప్పమే. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఒకడు ఉంటాడు. ఆయన యొక్క చైతన్య ప్రభావమే ఇదంతా. ఈ సృష్టి ఆ సృష్టికర్త వేరు కాదు. సృష్టికర్త అర్థం కాక మనకి సృష్టి అర్థం కాక మాయలో పడి కొట్టుకుంటున్నాం. అందుకని సృష్టికర్త చాలా ప్రధానం. ఆయన మార్చుకోగానే ఆయన రూపం వెంటనే అమ్మవారు మార్చేసుకునేది. అలా అర్ధనారీశ్వర తత్వం యొక్క వైభవాన్ని మొత్తాన్ని కూడా చాలా విశేషంగా ఈ కూర్మ పురాణాంతర్గతంగా వర్ణించడం జరుగుతుంది. అర్ధనారీ నరవపు దుష్ప్రేక్ష్యోతి భయంకర. ఈ చాలా భయంకరమైనటువంటి రూపంతో వచ్చాడట పరమేశ్వరుడు. అర్ధనారిగా వచ్చాడు, 3 కళ్ళున్నాయి. అదేవిధంగా ఈ పురుష రూపం, స్త్రీ రూపం అంతకుముందు ఎప్పుడూ బ్రహ్మదేవుడు చూడలా. సృష్టి చేయాలంటే స్త్రీ కావాలని కూడా తెలియదు పరమేశ్వరుడు చెప్పిందాక. ఆ విధంగా నేను ఎలా విభజించుకున్నానో నువ్వు అలా విభజించుకో అని చెప్పి అంతర్ధానమైనటువంటి ఆ స్వామికి బ్రహ్మదేవుడికి అర్థమైంది. వెంటనే ఆయన ఏం చేశాడు? తథోక్తో సౌద్విధా స్త్రీత్వం పురుషత్వమథాకరోత్ బిభేద పురుషత్వంచ దశధా చైకథా పునః. ఈ విధంగా బ్రహ్మ చెప్తే ఆ విధంగా స్త్రీ పురుష రూపాలని రెండింటిని భాగాలుగా చేశాడు. మళ్ళీ పురుష భాగాన్ని ఇంకొక 11 భాగాలుగా మార్చాడు. ఆ 11గా మార్చినటువంటి పురుష భాగాల యొక్క విశిష్టత చాలా ఉంది. ఏకాదశైతే కథిత రుద్రాస్త్రిభువనేశ్వరా కపాలీషాదయో విప్ర దేవకార్యే నియోజిత. కపాలీష మొదలైనటువంటి 11 మందుల రుద్రులని దాంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. వాళ్ళనే త్రిభువనేశ్వరులుగా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఓ విప్రులారా, వీళ్ళు దేవతా కార్యంలో నియోజితులయ్యారు అని కూర్మదేవుడు ఋషులందరికీ చెప్తున్నాడు. ఈ విధంగా రుద్రుడి యొక్క 11 రూపాలు వచ్చినాయ్యా. ఆ ప్రభువు సౌమ్యము మరియు రౌద్రము, శాంతము ఇవన్నీ కలిగి ఉంటాడు.
అశాంత గుణాలు తెలుపు నలుపు రూపాల్లో స్త్రీత్వాన్ని అనేక విభాగాలుగా చేశాడు. తెలుపు నలుపు ఎరుపు చక్కగా అనేక రూపాల్లోకి ఈ స్త్రీత్వము అనేటటువంటిది మలిచాడు. పుంస్త్వము 11 రూపాలు, స్త్రీత్వము మిగతా అన్ని రూపాల కింద చక్కగా తీసుకొని వచ్చి అక్కడ పునః ప్రతిష్ఠ అనేటటువంటిది చేయడం జరిగింది. అన్నిట్లోకి తీసుకొని వెళ్ళి పెట్టాడయ్యా. కాబట్టి ఈ నలుపు తెలుపు రూపాలతో ఉన్నటువంటి స్త్రీత్వాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనే విషయాన్ని చెప్తూ, కాబట్టి ఓ విప్రులారా మీకు రహస్యాన్ని చెప్తానయ్యా. ఆ విభూతులే శక్తుల రూపంలో లక్ష్మి మొదలైనటువంటి పేర్లతో లోకంలో ప్రసిద్ధమైనటువంటి శంకరుడి యొక్క శక్తి. వీటి ద్వారానే విశ్వమంతా కూడా ఈ శక్తి వ్యాప్తి చెందింది అని చెప్తూ, విభజ్య పునరీకాని స్వాత్మానం శంకరాద్విభో మహాదేవ నియోగేన పితామహముపస్థిత. ఈశానీ శక్తి ప్రభు శంకరుడితోటి కూడి ఆ విధంగా విభాగం పొందినటువంటి ఆ తల్లి మహాదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆజ్ఞతో పితామహుడి దగ్గరికి వెళ్ళిందండి, బ్రహ్మదేవుడి దగ్గరికి. అలా వెళ్తే భగవంతుడైన బ్రహ్మ ఆవిడ్ని నువ్వు దక్షుడికి కుమార్తెవి కావాలమ్మా అని చెప్పారు. దక్షుడికి శంఖంలో ఆ తల్లి దొరికింది. దాక్షాయణి అని మనం పిలుస్తూ ఉంటాం. దక్ష ప్రజాపతికి ఆమె ఉదయించింది. అప్పుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో దక్షుడు సతీదేవిని చక్కగా తీసుకొని వెళ్ళి రుద్రుడికి అప్పచెప్పేశాడు. శూలధరుడైనటువంటి రుద్రుడు దక్షుడి నుండి ఆ శక్తిని మళ్ళీ గ్రహించాడు. ఆయనలో వచ్చినటువంటి శక్తినే ప్రజాపతిలోకి ప్రవేశపెట్టి ప్రజాపతిలోంచి మళ్ళీ పునః ఉత్పత్తి చేశాడు. చూడండి ఎంత గొప్ప రహస్యం ఇందులో ఉందో. మనమందరం తల్లి కడుపులో ఉన్నాం, పెరిగాం. తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చామండి? ఆహారంలో నుంచి వచ్చావు కదా తండ్రి వీర్యంలోకి. ఇప్పుడు చెప్పు, నీ తల్లి కడుపులోకి రాకముందే నీకు రూపం ఉందా లేదా? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కదా. ఆ ఉన్నటువంటి నువ్వు మాతృగర్భంలోకి వచ్చి ఈ శరీరాన్ని ధరించి శరీరం నువ్వు అనుకుంటున్నావు. శరీరానికంటే ముందే విత్తనంగా నువ్వు ఉన్నావు నీ తండ్రి లోపల. దానికంటే ముందు ఆహారాల్లో ఉన్నావు. నీ తండ్రి ఆహారం తినకపోతే నువ్వు వచ్చే అవకాశం లేదు. ఆహారాల కంటే ముందు భూమి ఉంది, భూమి కంటే ముందు నీళ్లున్నాయి, నీళ్ల కంటే ముందు అగ్ని ఉంది, అగ్ని కంటే ముందు వాయువు ఉంది, వాయువు కంటే ముందు ఆకాశం ఉంది, ఆకాశానికంటే ముందు ఆత్మతత్వం ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఆ ఆత్మతత్వ రచన వైశిష్ట్యం అంతా చాలా విభిన్నంగా ఉంటుందండి. అలాంటి ఆ అద్భుతమైనటువంటి విభిన్నత్వాన్ని మనకందరికీ తెలియపరిచారు. అందుకనే రుద్రుడికి ప్రదానం చేయబడ్డది కాబట్టి ఆవిడ చాలా అద్భుతమైనటువంటి మ్యాటర్ కింద పదార్థంగా ఆ తల్లి యొక్క శక్తి మొత్తం రావడం జరిగింది. ప్రజాపతి వినిర్దేశాత్ కాలేన పరమేశ్వరి విభజ్య పునరీశాని ఆత్మానం శంకరాద్విభో. ప్రజాపతి ఆదేశంతో కొంతకాలానికి పరమేశ్వరైన ఈశాని శంకరుడి నుండి తనను మళ్ళీ విభజించుకుంది. శంకరుడిలో నుంచే ఈ దాక్షాయణి తనను తాను విభజించుకుంది. అప్పుడు ఆ సతీదేవి హిమవంతుడి వల్ల మేనాదేవికి పుత్రిక అయింది. ఆ పర్వత శ్రేష్ఠుడైన హిమవంతుడు పార్వతిని కూడా రుద్రుడికే ఇచ్చి వివాహం చేశాడయ్యా. ఇది చాలా ప్రధానమైనటువంటి శ్లోకం. హితాయ సర్వదేవానాం త్రిలోకస్యాత్మనోపి చ సైషా మహేశ్వరీ దేవి శంకరార్థ శరీరిణి. ఆ అర్థ శరీరం కలిగినటువంటి రూపంతో ఆ రుద్రాణి మహేశ్వరుడికి భార్యగా చెప్పబడ్డది. కాబట్టి మహేశ్వరుడి యొక్క భార్యాస్వరూపాన్ని ఆవిడ తీసుకోవటం అయింది. శివ సతి హైమవతి సురాసుర నమస్కృత తస్మాక్ ప్రభావమతులం సర్వదేవాక్సవాసవాహ. ఇక ఆవిడ్ని శివా అని పిలువబడుతూ ఉంది.
నమః శివాయై చ నమః శివాయ. అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్రజటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ఎలా ఉందయ్యా స్వామివారి యొక్క ఆ జుట్టు, అమ్మవారి యొక్క జుట్టు? అంటే అమ్మవారి జుట్టు ముంగురుల్లాగా చిన్నగా ఉందట, ఈయనదేమో అతి ప్రవాసామ్ర జటాధరాయ. ఆవిడ గిరీశ్వరాయై గిరికి పుత్రికగా పుట్టిందట, ఆ గిరిలో సంపదగా వచ్చిందట. ఈయనో నిఖిలేశ్వరాయ, నిఖిలం మొత్తానికి కూడా ఈశ్వరుడయ్యా. అలాంటి నమః శివాయై చ, నమః శివా అనే శబ్దం వాడతారు కదా, శివా అంటే అమ్మవారు, శివాయై చ నమః శివాయ. శక్తితో కూడినటువంటి పరమేశ్వరుడి యొక్క అర్ధనారీశ్వర తత్వానికి ఈ రూపం చెప్తారు. ఈవిడే శివగా, ఈవిడే సతిగా, ఈవిడే హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి హైమావతిగా 3 రూపాలని ధరించిందయ్యా. ఎలా ఉంది? సురులు అసురులు కూడా దండం పెట్టడం మొదలుపెట్టారట. ఈవిడ లేకపోతే మా మనుగడ లేదు అని సురులకి అసురులకు కూడా అర్థమైపోయింది. తస్యాక్ ప్రభావమతులం సర్వదేవాక్సవాసవాః. ఇంద్రుడితో సమస్తమైనటువంటి దేవతలు, మునులైనటువంటి వాళ్ళు ఆ ప్రభావం ఎంత గొప్పది ఈ రూపంది అనే విషయాన్ని తెలుసుకున్నారయ్యా. విదంతి మునయో వేత్తి శంకరో వా స్వయం హరి బ్రహ్మణ పద్మయోనిత్వం శంకరస్యామి తౌజసః. చక్కగా శంకరుడు స్వయంగా హరి కూడా తెలుసుకున్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడో చూసుకోండయ్యా బ్రాహ్మణులారా. అమిత తేజస్వి అయినటువంటి శంకరుడి యొక్క పుత్రత్వాన్ని, పరమేశ్వరుడి యొక్క ఆ పద్మయోనిత్వాన్ని మీకు నేను ఇక్కడ వివరిస్తూ ఉన్నానయ్యా. గుర్తుంచుకోండి, శంకరుడు ఎలా పుత్రుడిగా పుట్టాడు, ఆ పరమేష్ఠి అయినటువంటి ఆ బ్రహ్మ పద్మయోనిత్వం ఎట్లా జరిగింది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాడండి? పద్మము అనేటటువంటి యోనిలోంచి కదా బ్రహ్మదేవుడు వచ్చింది. ఆ బ్రహ్మదేవుడిలోంచి కదా ఇప్పుడు వచ్చినటువంటి రూపాలన్నీ కూడా. ఈ మొత్తాన్ని సృష్టి చేశాడు ఆయన ద్వారా. బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మ మళ్ళీ 11 రుద్ర రూపాలని తీసుకొని వచ్చాడు. ఇలా చాలా విశేషమైనటువంటి సృష్టి నేను చేస్తున్నానయ్యా. కాబట్టి ఇది మర్చిపోకుండా మీరందరూ కూడా ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ నా రూపము ప్రభావం అతులమైనటువంటి, చాలా విశేషమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది. ఇది సర్వదేవాః సవాసవాః, నివసించేటటువంటి ప్రతి రూపానికి ఇది మూలము. అందుకనే శివుణ్ణి, శక్తిని విడి చేయలేరు. శక్తి లేదనుకోండి, శివుడు లేడు. శివుడు జడంగా ఉంటాడు. శివుడితో కూడినటువంటి శక్తి మాత్రమే మనకి అద్వయ జ్ఞానాన్నంతా కూడా అందిస్తుంది. ఆవిడే మాయని మొత్తాన్ని కూడా అందిస్తుంది. అందుకనే సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవే న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఇక్కడ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త, శివుడు శక్తితో కూడి ఉంటే మాత్రమే శక్తివంతుడయ్యా. శివుడు శక్తితో కూడకుండా ఉంటేనో జడం. ఎందుకు? ఆయనలో స్పందన ఉండదు. స్పందన లేనటువంటి వాడు జడమే కదా. అంటే ఓ బెలూన్లో మీరు గాలి నింపారు, ఆ నింపి వదిలిపెడితే అప్పటిదాకా జడంగా పడి ఉన్నటువంటిది అటు ఇటు కొంచెం చైతన్యంగా కదులుతూ కనిపిస్తుంది. అంత హైడ్రోజన్ గ్యాస్ నింపారు, మెల్లిగా పైకి లేస్తుంది.
ఈ నింపి వ్యాప్తి చెందేటటువంటి శక్తి మొత్తము అమ్మవారండి. అలా కాకుండా జడమైనటువంటి పదార్థంగా అంతటా నిండి ఉన్నవాడు పరమాత్మ. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. అందుకనే ఈ సృష్టిలో మనం వృక్షాలు తీసుకున్నా, జంతువుల్ని తీసుకున్నా, క్రిమి కీటకాలని తీసుకున్నా, ఏది తీసుకున్నా స్త్రీ పుం అనేటటువంటి 2 రూపాల్లో విభజించబడ్డది ప్రకృతి పురుషుడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రకృతి పురుషులు అనేటటువంటి తత్వమే ఈ మొత్తం కూర్మ పురాణం అంతర్గత రహస్యం అంతా చెప్తూ అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని మొత్తం రాబోయేటటువంటి వాటిల్లో అనేక విధాలుగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఏది మనం వదులుకున్నా ఆ అమ్మవారి యొక్క నిజశక్తిని అర్థం చేసుకునేటువంటి ఈ సహస్రనామాలు ఇవన్నీ కూడా మనం కూర్మ పురాణ అంతర్గతంగా ఉన్నవి ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తూ ఆ శివుడి యొక్క శక్తిని ఆకాశంగా ఆయన మారాడు అనుకోండి, ఆకాశంలో శబ్దం అనే తన్మాత్రగా ఈ తల్లి మారిపోయింది. ఆయన వాయువుగా మారాడు అనుకోండి, వాయువులో స్పర్శ అనేటటువంటి తన్మాత్రగా ఈ తల్లి మారిపోయింది. ఆయన అగ్ని అన్నాడు అనుకోండి, అగ్నికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి? జాజ్వల్యమానమైనటువంటి ఆ దహించే శక్తి. ఆ దహించే శక్తే అమ్మవారి కింద మారిపోయింది. జలం, నీళ్లు అన్నామనుకోండి, నీళ్ళకి శక్తి ఏమిటి? రుచి. ఆ నీళ్లల్లో ఉండేటటువంటి రుచిగా అమ్మవారు తనను తాను మలుచుకుందండి. అది రుచి యొక్క మాహాత్మ్యం. ఇక రుచి అయిపోయిన తర్వాత పృథివీ కింద అమ్మవారు మారిందనుకోండి, పృథివీలో గంధము అనేటటువంటి తత్వం కింద ఆ స్వామి మైమర్చిపోయేట్టుగా ఆ తల్లి బయటకు వచ్చింది. ఆ విధంగా ఓ వృక్షాలు అన్నామనుకోండి, ఆ వృక్షాల లోపల శక్తిగా, ఓషధులు అన్నామనుకోండి, ఓషధుల్లో శక్తిగా, అన్నం తిన్నామనుకోండి దాని లోపల శక్తిగా ఆ తల్లే మార్చుకొని ఆ తల్లే ఈ పురుషుడితోటి కూడినటువంటిదై స్త్రీలోకి వెళ్తోంది. అదే XX XY ఇవన్నీ చెప్పేది. ఈ సృష్టి క్రమం అంతా ఎలా ఉంటుంది అనే రహస్యాన్ని మొత్తాన్ని కూడా మనకి కూర్మ పురాణాంతర్గతంగా ఈ అధ్యాయంలో తెలియపరిచారు. ఇక్కడితో 11వ అధ్యాయం సంపూర్ణం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV-Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर